అతి కిరాతకంగా చంపడానికి ప్రయత్నం చేసిండు దాసం వినయ్ భాస్కర్. చావు అంచుల వరకు వెళ్లి మరి కాంగ్రెస్ ని గెలిపించే విషయంలో ముఖ్య పాత్ర పోషించాడని చెప్పవచ్చు. నుంచి ఫైట్ చేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? అంటే బేసిక్గా నేను పెరిగినటువంటి పరిస్థితి కావచ్చు, నా కుటుంబ నేపథ్యం కావచ్చు. అంత చిన్న వయసులోనే కానీ ఇక్కడ సమస్య అక్కడ సమస్య నేరుగా వెళ్ళి మాట్లాడే ప్రయత్నం ఏం చేయలేదా? ఎందుకంటే ఉద్యమ సమయంలో కలిసి పనిచేశారు కదా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఈ సమస్యలను కూడా బాగా డెవలప్ చేయాలి. ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ బాగా పనిచేయట్లేదు, వీళ్ళ ఫెయిల్యూర్ బాగున్నది. వివేకానంద లాంటి బుక్స్ చదివినావు అని అంటే ఆల్టర్నేటివ్గా బీజేపీని చూస్ చేసుకోవచ్చు కదా, ఎందుకు కాంగ్రెస్ని తీసుకున్నావు? నాకు కొంచెం రేవంత్ రెడ్డి గారి లీడర్షిప్ బాగా ఇష్టం. ఎందుకు పవర్ని టార్గెట్ చేశారు? వినయ్ భాస్కర్ నన్ను ఎలిమినేట్ చేయాలని ప్రయత్నంలో. అప్పుడు అమ్మ ఫీలింగ్ ఏంటి? అసలు వెళ్ళటం కరెక్ట్ కాదు అని ఖండించే ప్రయత్నం ఏమైనా చేసిందా? లేదంటే నేను అదే అంటే లైక్ నేనున్న షాక్లో నాకు ఇంకో షాక్ కూడా ఏంటిదంటే మా అమ్మ. సో బిఫోర్ దట్ ఒకటి నేను వీడియో చూపిస్తాను. కోట పవన్ మీద ఒక్క దెబ్బ పడితే మరి ఆ చెయ్యి కూడా ఉండదు అని తెలియజేస్తా. ధైర్యంగా ఉంటుంది. నీ వెనుక కొండమురళి ఉన్నాడు. ఉన్నారా కొండమురళి గారు వెనుక? ఇప్పుడు ఉంటారు. ఓకే. ఆయన ఆల్వేస్ మాకు. పార్టీలో ఉన్నటువంటి జంగా రాఘవరెడ్డి గారు లాంటి సీనియర్ లీడర్లు కూడా నీపైన కేసు పెట్టించేసి అరెస్ట్ చేయించడం, ఇదే అసలు ఏం జరిగింది? ఎందుకు మీ మధ్య డిఫరెన్సెస్ వచ్చాయి, విభేదాలు ఎందుకు? నాయని రాజేందర్ రెడ్డి గారి గెలుపుని భుజాల మీద వేసుకొని మరీ ఫైట్ చేసి గెలిపించుకున్నావు. మీ పైన అటాక్ చేసిన వాళ్ళపైన ఏమైనా కక్ష సాధింపులు ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యూచర్? కూడా ఒక పొజిషన్లో మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? యా, హోప్ఫుల్లీ, డెఫినెట్లీ. అంటే నమస్తే, వెల్కమ్ టు ఆధాన్ టీవీ. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. ఈరోజు మనతో పాటు ఒక కాంగ్రెస్ యూత్ లీడర్ ఉన్నారు. చిన్న వయసులోనే ఆయన పార్టీలో రాజకీయాల్లోకి వచ్చాడు. అతి తక్కువ వయసులోనే రాజకీయాల్లో ఎదిగాడు అని కూడా చెప్పవచ్చు. సో అండ్ కాంగ్రెస్ గెలుపులో చాలా ముఖ్య పాత్ర పోషించాడు. అది కాకుండా అసలు వరంగల్ వెస్ట్లో కాంగ్రెస్ పని ఖతం, ఇక గెలిచే అవకాశాలు ఎప్పటికీ లేవు అనుకున్న తరుణంలో చావు అంచుల వరకు వెళ్ళి మరి కాంగ్రెస్ని గెలిపించే విషయంలో ముఖ్య పాత్ర పోషించాడని చెప్పవచ్చు. సో మనతో పాటు ఇప్పుడు పవన్ ఉన్నాడు. మరి తనతో మాట్లాడి అసలు ఏం జరిగింది, అసలు చావు అంచుల వరకు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, సో కాంగ్రెస్ గెలుపులో తన పాత్ర ఏంటో ఈరోజు అడిగి తెలుసుకుందాం. హాయ్ పవన్. హాయ్ అక్క. అసలు పవన్, ఫస్ట్ నాకు తెలియాలి, నీ ఏజ్ ఎంత? 26 అక్క. జస్ట్ 26. ఎన్ని ఇయర్స్ అయింది అసలు ఇటువైపు వచ్చి? నేను అంటే లైక్ వరంగల్ నగర సమస్యల మీద పోరాడబట్టి 10 years అవుతుంది. 16 years నుంచి నా ఇంటర్ ఏజ్ నుంచే లోకల్ ఇష్యూస్ పైన ఫైట్ చేయడం స్టార్ట్ చేసినాం. ఓకే. తర్వాత అక్కడ ఉన్నటువంటి రాజకీయ ఒత్తిళ్ల వల్ల నేను కొంచెం కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితున్నాయి, కాంగ్రెస్ పార్టీలకు రావడం. నేను కాంగ్రెస్ పార్టీలకు వచ్చి 4 years అవుతుంది. ఓకే. 16 years నుంచి ఫైట్ చేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? అంటే బేసిక్గా నేను పెరిగినటువంటి పరిస్థితి కావచ్చు, నా కుటుంబ నేపథ్యం కావచ్చు, చాలా మధ్యతరగతి కుటుంబం. అట్ ది సేమ్ టైం నాకున్నటువంటి పరిచయాలు కూడా, చిన్నప్పటి నుంచి నేను పెరిగినటువంటి వాతావరణం కూడా ఏంటంటే కొంచెం వామపక్ష భావజాలం ఉన్నటువంటి వ్యక్తులతో తిరిగినాం. సో నా దోస్తాన్ అంతా కూడా వాళ్ళతో ఉండే. సో ఆబ్వియస్లీ కొంచెం ఆ రెవల్యూషనరీ థాట్స్ అంతా కూడా నాకు ఉండే అనమాట. సో అందులో ఏంటంటే నా చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ సమస్య చూసినా కానీ నేను రియాక్ట్ అయ్యేది. ఇక్కడ ఇట్లా ఎందుకు ఉంది, ఇది తప్పు జరుగుతుంది, అది అని చెప్పి. సో అటువంటి భావజాలం నాకు ఇన్బిల్ట్గా ఏర్పడడం వల్ల సో రాజకీయాల వైపు నేను ఆకర్షితులైనా. మనం పాలిటిక్స్లోకి పోవాలా, మనం ఫైట్ చేయాలి, ఇష్యూ బేస్డ్గా ఇక్కడ సమస్య ఉన్నది, దీన్ని ఎందుకు పరిష్కరించారు, దీన్ని పరిష్కరించేంత వరకు ఫైట్ చేయాలనేటువంటి ఒక ఇన్బిల్ట్గా నాకు ఒకటి డెవలప్ అయిపోయింది. అది కాకుండా నేను కొంచెం స్వామి వివేకానంద పుస్తకాలు, భగత్ సింగ్ పుస్తకాలు, లేదా వాళ్ళ బయో స్టోరీస్ అట్లాంటివి చూసేదన్నమాట. అవి ఇంకా నాకు బాగా మోటివేషన్ ఇచ్చినాయి. సో స్వామి వివేకానంద ఒక బుక్ ఉంటుంది, నీ ఎడ్యుకేషన్ అయిపోయినాక ఇమీడియట్గా జాబ్
లేదా ఇమీడియట్గా హైయర్ స్టడీస్ కోసం బయట దేశాలకు వెళ్ళకుండా ఒక 1 or 2 years నీ సొసైటీ కోసం, నీ చుట్టుపక్కల ఏరియా కోసం నువ్వు ఒక 2 years కాంట్రిబ్యూట్ చేసి సోషల్ సర్వీస్ చేయాలని ఒక పుస్తకం చదివినాం. సో అప్పుడు నేనేమనుకున్నా అంటే ఎస్ నేను కూడా అట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి నా ఎడ్యుకేషన్ అయిపోయే టైంలోనే, సో ఇంటర్లోనే ఈ పుస్తకాలు చదవడం కొంచెం అట్రాక్షన్ అయ్యాను. సోషల్ ఇష్యూస్ మీద ఫైట్ చేయాలి. అరే ఇక్కడ మా ఇంటి దగ్గర రోడ్లు బాగాలేవు, మా ఇంటి పైన మోరీలు తీస్తలేరు, మా ఇంటి పైన స్ట్రీట్ లైట్స్ వెలుగుతలేవు, ఇట్స్ కామన్ చిన్న బేసిక్ ఇష్యూస్. వీటి మీద నేను క్వశ్చన్ చేయడం, వీటి మీద మాట్లాడడం. సో అట్లా నాకు ఉన్నటువంటి ఇంటర్ సర్కిల్, ఫ్రెండ్ సర్కిల్ అంతా కూడా ఇక ఇంటర్లో కొంచెం జోష్ ఎట్లా ఉంటుంది అక్క, కాలేజ్లో బందులు వచ్చినాయి అంటే కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. మేము అటువంటి టైంని మేము ఏం చేసేదంటే అరే ఇక్కడ రోడ్డు బాగాలేదురా, మనందరం పోయి గుంతలు ఉన్నాయి, మనం పోయి సర్వీస్ చేద్దాం అని చెప్పి మట్టి కుప్పలు తీసుకొచ్చి ఆ రోడ్డు గుంతల్ని కప్పేదన్నమాట. సో అట్లా మాకు జనాల నుంచి అప్రిషియేషన్ వచ్చేది, అరే బాగా చేస్తున్నాను చెప్పి. సో అట్లా ఇష్యూ బేస్డ్గా ఫైట్ చేస్తూ లోకల్ ఇష్యూస్ని సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో అట్లా అనుకున్నాం. అది పొలిటికల్ టర్న్ తీసుకున్నాను. ఓకే, తెలంగాణ ఫైట్లో కూడా పార్టిసిపేట్ చేసి ఉంటావు. ఇంకా అప్పటి నుంచి చిన్నవాడిని, ఇంకా జస్ట్ ఇంటరే. అంటే తెలంగాణ ఉద్యమ నేపథ్యం మీద అవగాహన ఉన్నది. అప్పటికి మేము అంటే మేము ఉన్నటువంటి ఏరియాలో కూడా తెలంగాణ ఉద్యమం బాగా ఉంది. వరంగల్లో మా ఇంటి పక్కన చాలామంది టీఆర్ఎస్ నాయకులు, అంటే అప్పటి ఉద్యమ నాయకులు చాలామంది ఉండేది, వాళ్ళతో మేము బంధువులలో అటు ఇటు వెళ్ళేది. అప్పటి నేను ఇంకా చిన్నపిల్లన అనుకోవచ్చు. ఇంకా ఓకే, సో అంటే ఆల్మోస్ట్ టీఆర్ఎస్ లీడర్స్తో తిరిగి ఫైట్ చేసిన వాడివే కదా తెలంగాణ ఉద్యమ సమయంలో. సో సో ఎందుకు బీఆర్ఎస్ అంటే అప్పటి టీఆర్ఎస్ లీడర్ పైన ఎందుకు అంత అంటే ముందుకు వచ్చి మాట్లాడడము? నేను చాలా వీడియోస్ చూశాను, అంత చిన్న వయసులోనే కానీ ఇక్కడ సమస్య అక్కడ సమస్య నేరుగా వెళ్ళి మాట్లాడే ప్రయత్నం ఏం చేయలేదా? ఎందుకంటే ఉద్యమ సమయంలో కలిసి పనిచేశారు కదా. అంటే అదే కలిసి పనిచేయడం అంటే అప్పటికి చిన్నపిల్లని ఏదో సరదా కొద్దిపోయేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఈ సమస్యలను కూడా బాగా పరిష్కరిస్తుందని అనుకున్నాం. తర్వాత కానీ ప్రభుత్వం చాలా దగ్గర లోకల్ గవర్నమెంట్స్లో ఫెయిల్ అవుతుంది అన్నటువంటి ఉద్దేశంలో మేము కూడా స్థానికంగా మాకు వరంగల్ మీద చాలా ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఇది మా నగరం, ఇది మా సిటీ, మేము ఉండే సిటీ. సో మా నగరాన్ని బాగా డెవలప్ చేసుకోవాలి. బయట చాలా బెంగళూరు, బాంబే, ఢిల్లీ ఇట్లాంటి సిటీస్ చాలా డెవలప్ అవుతున్నాయి, మన సిటీ కూడా డెవలప్ అయితే బాగుంటుంది, ఏదో చిన్న కోరిక, రైట్. సో అట్లా మేము ఏమంటున్నామంటే సిటీని డెవలప్ చేయాలి, ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ బాగా పనిచేయట్లేదు, వీళ్ళ ఫెయిల్యూర్ బాగున్నది, వీళ్ళ కరప్షన్ వల్లనే సిటీ డెవలప్ అవుతలేదు అని చెప్పి మేము ఒక మూమెంట్ తీసుకున్నాం. ఆ మూమెంట్ పేరు ఏంటంటే యూత్ ఫర్ స్వచ్ఛ వరంగల్. ఇప్పుడు 2017లో యూత్ ఫర్ స్వచ్ఛ వరంగల్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ పెట్టుకొని, ఆ ఆర్గనైజేషన్ ద్వారా మేము దాదాపు ఒక 100 members యూత్ వివిధ కాలేజీల నుంచి అందరం జమ అయ్యి 1 week సోషల్, మీకు బేసిక్గా వీకెండ్ పాలిటిక్స్ అంటే తెలుసాక. సో ఎవ్రీ సాటర్డే సండే మాకు ఫ్రీ ఉన్న టైంలో ఏదైనా ఒక ఇష్యూని సెలెక్ట్ చేసుకుని ఆ ఇష్యూ మీద ప్రతి సాటర్డే సండే ఫైట్ చేసాం అనమాట. ఫైట్ చేయడం అంటే మేము ప్రొటెస్ట్లకు వెళ్ళేది, డిఫరెంట్ ఇన్నోవేటివ్ క్యాంపెయిన్స్ చేసేది. సో అది చేసే క్రమంలో ఏమైందంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక రాజకీయ నాయకులకి మేము ఏదైతే యాక్టివిటీస్ చేస్తున్నామో అది వాళ్ళకి నచ్చలేదు. ఎందుకంటే మేము చేసేది వాళ్ళకి వ్యతిరేకంగా, అంటే ప్రజా సమస్యలను మేము ఎత్తి చూపించడానికి ప్రయత్నం చేసినప్పుడు అది వాళ్ళకి డ్యామేజ్ జరుగుతూ ఉన్నది. సో అక్కడే వాళ్ళు ఏం చేసినారు, ఈ పిల్లోడు వీడేదో హుషారు కథలు పడతాడు, వీడిని ఇట్లా కాదు, వీడిని ఒకసారి స్టేషన్లో వేసి తొక్కియండి అని చెప్పి అప్పుడు నా మీద నాకు సంబంధం లేనటువంటి ఒక కేసుని లాక్కొచ్చి దాంట్లో నా పేరు ఇరికించి అక్కడ సుబేదారి పోలీస్ స్టేషన్లో నన్ను స్టేషన్లో వేసి కొట్టిండ్రు. అప్పుడు నీ ఏజ్ ఎంత? అప్పుడు 20-21 ఉంటుంది అంతే. సుబేదారి పోలీస్ స్టేషన్లో కొట్టిండ్రు. అంటే ఇలా చేస్తే వీడు సైలెంట్గా ఉంటాడు, అప్పుడే వీడి పని వీడు చేసుకుంటాడు అని చెప్పి, చిన్నపిల్లోడు బెదిరిపోయి కూర్చుంటాడు అని చెప్పి. కానీ నేను మొదట్లో చెప్పిన, నేను పెరిగినటువంటి వాతావరణం కావచ్చు, నేను చదివిన పుస్తకాలు కావచ్చు, నా లోపల రెవల్యూషనరీ థాట్స్ తీసుకొచ్చినాయి అని చెప్పి. అలా కొట్టడం వల్ల నేను ఎక్కడ మళ్ళీ అరే నాకు వద్దురా ఇదా అని చెప్పి పారిపోలేదు. వీడు నన్ను ఎట్లా కొడతాడు, వీడు నేను చేసిన తప్పేం కాదు, ఎవరికో అన్యాయం జరిగితే ఎదిరించే ఆ స్వభావం నా దగ్గర ఉన్నప్పుడు, నాకే అన్యాయం జరిగినప్పుడు నన్ను ఎదుర్కోలేనా? సో అట్లా అని చెప్పి నేను లేదు దీన్ని ఇట్లా వదిలిపెట్టదని చెప్పి ఇంకా బలంగా తయారై ఇంకా బలంగా బయటికి వచ్చినాం. మా అమ్మ డిపార్ట్మెంట్ కావడం వల్ల అమ్మ కూడా చాలా రకాల ప్రెజర్స్ ఉన్నాయి పోలీసుల నుంచి. అమ్మ ఇప్పుడు ఏఎస్ఐ చేస్తున్నారు. అమ్మ కూడా చాలా ప్రెజర్స్ ఉన్నాయి వాళ్ళ హయ్యర్ అఫీషియల్స్ నుంచి. మీ కుర్రోడు, మీ పిల్లోడు ఎమ్మెల్యేకి అగేన్స్ట్గా పనిచేస్తూ ఉన్నాడు, వాడికి ఎందుకు చదువుకోక ఇది అని చెప్పి మా అమ్మ కూడా చాలా నచ్చే ప్రయత్నం చేసింది. బట్ నేను చాలా స్పష్టంగా ఉండే నా గోల్, లేదు అందరూ డాక్టర్లని, ఇంజనీర్లని, ప్రొఫెషనల్ కోర్సులలో వెళ్తున్నారు, మనం ఎందుకు రాజకీయాలు చేయవద్దు, అంటే
నాలాగా ఆలోచన ఇలా ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఆబ్వియస్లీ. సో ఇలా ఆలోచించే వాళ్ళు రాజకీయాలు తక్కువ ఉన్నప్పుడు మనం రాజకీయాలు ఎందుకు చేయొద్దు? నేను మా అమ్మ నాన్నకి ఏమి ఇచ్చినట్టు ఒక 5 years నాకు టైం ఇవ్వండి. అఫ్కోర్స్ మనం బీటెక్ చదివి ఉద్యోగాలు చేసి అది ఇది అయ్యేసరికి టైం పడుతుంది. ఆ టైం మీద నేను పాలిటిక్స్లో స్పెండ్ చేస్తా. ఒకవేళ నేను ఫెయిల్ అయ్యి ఉంటే మీరు నాకు ఎట్లా బ్యాక్ సపోర్ట్ ఉన్నారు కాబట్టి నేను ఒకవేళ కింద పడినా మీరు నన్ను పట్టుకుంటారు, రైట్? నేను మళ్ళీ అక్కడికి వెళ్ళి నా న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తా. చూద్దాం ఒక 5 years అని చెప్పి 2018లో అనుకున్నాం. 5 years వరకు నాకు టైం ఇచ్చిండ్రు. హోప్ఫుల్లీ నేను బాగానే సక్సెస్ అయినా అనుకుంటాను. ఈ రోజు ఏంటి అమ్మ ఏమంటున్నారు? తను చాలా అంటే లైక్ సక్సెస్ఫుల్ అంటే మొత్తం సక్సెస్ కాదు, సక్సెస్ కావడానికి ఒక స్టెప్పింగ్ స్టోన్, ఒక మొదటి అడుగు అయితే పడిందన్న నమ్మకం ఉన్నది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే నాకు జనాల్లో వచ్చినటువంటి ఆదరణ, ప్రజలు నన్ను చూసి నమ్మేటువంటి పరిస్థితి, ప్రజలు నన్ను ఒక నాయకుడిగా చూసేటువంటి సిచ్యువేషన్ ఏదైతే చూసిందో అది మా పేరెంట్స్కి బాగా గర్వకారణం. అది సరే నేను ఈరోజు డబ్బులు సంపాదించకపోవచ్చు, కాస్త ఉన్న డబ్బులు ఇంట్లో డబ్బులు పట్టుకొని బయట ఖర్చు పెట్టిన పరిస్థితులు చాలా ఉన్నాయి, కానీ బట్ స్టిల్ నాకు సమాజంలో ఏర్పడినటువంటి పేరు, నాకు వచ్చినటువంటి అభిమానం అది చూసి ఒక లీడర్గా సెట్ అయ్యిండు, వీడికి ఇది ఓకే అని మా ఇంట్లో కూడా ఏ రోజు అబ్జెక్షన్ నేను చెప్పలేదు. ఓకే, యా. సో ఎనీహౌ అంటే అప్పుడు ఉన్నటువంటి పార్టీ పైన ఉన్న వ్యతిరేకత అండ్ వాళ్ళు ఏదైతే వాళ్ళు అక్రమాలు చేస్తున్నారో అండ్ మీ నగరం ఏదైతే డెవలప్ కాలేదని నువ్వు సమస్యల్ని ఎత్తి చూపించావో అదంతా బాగుంది. అప్పుడు మరి నువ్వు వివేకానంద లాంటి బుక్స్ చదివినావు అని అంటే ఆల్టర్నేటివ్గా బీజేపీని చూస్ చేసుకోవచ్చు కదా, ఎందుకు కాంగ్రెస్ని తీసుకున్నావు? అచ్చా, అంటే అప్పుడున్న పరిస్థితుల్లో నాకు కొంచెం రేవంత్ రెడ్డి గారి లీడర్షిప్ బాగా ఇష్టం అక్క, అది ఒకటి. ఇంకోటి స్థానికంగా నేనున్నటువంటి వరంగల్ నగరంలో కూడా నాకు పోలీస్ స్టేషన్ నుంచి ఇబ్బందులు ఏదున్నప్పుడు నేను పోలీసులకు దొరకని పక్షంలో మా నాన్నని స్టేషన్ పట్టుకో ఇబ్బంది పెట్టిన సందర్భంలో మాకు నాయని రాజేందర్ రెడ్డి గారు వచ్చి సపోర్ట్ చేశారు. మాకు వారు వచ్చి మా స్టేషన్కి వచ్చి మా నాన్నని బయటికి తీసుకురావడం, నా మీద అప్పుడు ఉన్నటువంటి పోలీస్ ప్రెజర్ని ఆయననే ముందుండి నన్ను కంట్రోల్ చేసి అంటే లైక్ నాకేం కాకుండా అడ్డుకోవడం, అట్లా నాకు బాగా నా ఫ్యామిలీకి బాగా సపోర్ట్ చేశాను. ఆ కృతజ్ఞత భావం నాకు ఎప్పుడు ఉంటుంది. అంటే ఆ రోజు నేను ఇబ్బందుల్లో ఉండి నేను లిటరల్గా ఎక్కడ పోలీసులు నన్ను వచ్చి అరెస్ట్ చేస్తున్న భయంతోనే నేను ఇల్లు వదిలిపెట్టి పారిపోయినటువంటి రోజులు ఉన్నాయి. నేను దొరకని సందర్భంలో మా నాన్న స్టేషన్ పట్టుకునే సందర్భాలు ఉన్నాయి. అటువంటి సందర్భంలో నాయని రాజేందర్ రెడ్డి గారు డైరెక్ట్ మా స్టేషన్కి వచ్చి మా నాన్నని విడిపించడం, నా మీద ఉన్నటువంటి పోలీస్ ప్రెజర్స్ని ఆపే ప్రయత్నం చేసిండు. అట్లా నాకు లోకల్ లీడర్షిప్ బాగా నచ్చింది. ఎండ్ ఆఫ్ ది డే నేను ఏం చేసినా కానీ నాకు లోకల్ లీడర్షిప్ బాగా స్ట్రాంగ్గా ఉండాలి. సో నేను స్టేట్లో ఎవరిని చూసి ఇష్టపడ్డప్పటికీ లోకల్లో నాకు కాపాడిన ఒక స్ట్రాంగ్ లీడర్ కావాలన్నటువంటి ఉద్దేశం ఉండే. అటువంటి సందర్భంలో నాకు రాజేందర్ రెడ్డి గారు నాకు ఫోన్ చేసి, పవన్ నీలాంటి యంగ్స్టర్, నీలాగా పనిచేసే కుర్రోడు మాకు కూడా అవసరం పార్టీకి, నువ్వు వచ్చేయి, మేము కూడా నిన్ను కాపాడుకుంటాం అన్నటువంటి హామీ మీద నేను ఇమీడియట్గా నాకు ఆయన లీడర్షిప్ కూడా బాగా ఇష్టం. సో ఆయన కూడా చాలా మంచి వ్యక్తి, నన్ను చాలాసార్లు హెల్ప్ చేసిండు. సో అట్లా నాకు ఆ టైంలో ఆయన సపోర్ట్ కావాలనిపించింది. ఆయన స్ట్రాంగ్ లీడర్ నేను నమ్మిన. ది సేమ్ టైం కాంగ్రెస్ సింపథైజర్ని నేను మొదటి నుంచి కూడా. స్టేట్లో నాకు రేవంత్ రెడ్డి గారి లీడర్షిప్ కూడా అప్పుడు బాగా ఇష్టం. అట్లా నేను కాంగ్రెస్ వైపు అట్రాక్ట్ అయిపోయి కాంగ్రెస్లో జాయిన్ అయ్యాను. ఓకే, సో ఇంకో 1 more క్వశ్చన్. వరంగల్లో సమస్యలని ఒక్క పవన్ కాదు, చాలామంది ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. ఆపోజిషన్లో ఉన్న వాళ్ళు కానీ, అటు బీజేపీ వాళ్ళు కానీ, కాంగ్రెస్లో ఉన్న మిగతా లీడర్స్ కానీ, కార్యకర్తలు కానీ, ఎందుకు పవన్ పైనే దాస్యం వినయ్ భాస్కర్ అటాక్ చూపించారు? అసలు రేవంత్ రెడ్డి వచ్చిన రోజున అది సాయంత్రం ఆ వీడియోస్ చూసి మేము షాక్ అయిపోయాం. అసలు నువ్వు బ్రతికున్నావు అని అయితే నేను అనుకోలేదు, కష్టం అయిపోయింది అనే వార్తలే వినిపించాయి. ఎందుకు పవర్ని టార్గెట్ చేశారు ఆ రోజు? వినయ్ భాస్కర్ నన్ను ఎలిమినేట్ చేయాలని ప్రయత్నంలోనే ఉండే. పూర్తిగా ఎలిమినేట్ చేసేయాలా, వీడు ఒక్కడే బాగా గట్టిగా మాట్లాడతాను, బాగా హుషారు కథలు పడతాడు, వీని ఒక్కరిని ఎలిమినేట్ చేస్తే అయిపోతుందన్న ఉద్దేశంలో ఉండే. అటువంటి క్రమంలో అంటే మొదటి నుంచి కూడా పోలీసులతో బెదిరించడము, వేరే ఆయనకు సంబంధించిన వ్యక్తులు నాకు ఫోన్లు చేసి నేరుగా బెదిరించడము, కేసులు పెట్టడము, స్టేషన్లో వేసి కొట్టియడము, ఇలా అన్నీ జరిగిన తర్వాత ఇక లాభం లేదు, వీని తీసేస్తే అయిపోతుంది అన్నటువంటి కంక్లూజన్కి వచ్చి నన్ను ఆ రోజు స్కెచ్ చేసింది నా మీద. సో అంత ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయాను ఇంకా వాళ్ళ టీం అంతా. నేను ఎక్కడైతే రేవంత్ రెడ్డి గారి హాత్ జోడో యాత్ర ప్రోగ్రాంలో కార్నర్ మీటింగ్ అయిపోతుందో అక్కడ నేను మా వాళ్ళందరినీ డిస్పర్స్ చేసి ఎటున్నట్టు పంపించే ప్లాన్లో నేను ఉండి అందరినీ సజావుగా ఇంటికి పోయేటట్టు అందరినీ ఏర్పరిచి పంపిస్తూ ఉండే. అప్పుడు వీళ్ళ టీం వచ్చి అప్పటికే 1 గంట సేపు నుంచి నా కోసం కాపలాగా వస్తూ ఉండి నా మూమెంట్ అంతా అబ్జర్వేషన్ చేసి నేను ఎటు పోతున్నా, ఎటు వస్తున్నా, ఎవరితో ఉంటున్నా అని చూసి నా పక్కన ఉన్నటువంటి
నా టీం అందరూ డిస్పర్స్ అయినాక నేను లాస్ట్కి వెళ్తాను. ఓకే. సో అట్లా పోయే టైంలో వాళ్ళు వచ్చి నన్ను పట్టుకొని ఆ పక్క గల్లీలోకి లాక్కెళ్ళి. నీకేం అనిపించలేదా ఎవరైనా నేను అబ్జర్వ్ చేస్తున్నారు వాళ్ళు వచ్చారు అనేది? లేదక్క, బేసిక్గా మేము అప్పుడున్న ప్రెజర్ ఏంటిదంటే రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలా, మంచిసేపు మా లోపల ఉత్సాహం అదే ఉండే. సో మేము ఆ ట్రాన్స్లోనే ఉన్నాం, రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలన్నటువంటి దాంట్లోనే మేము ఉండి అందరం అదే జోష్లో ఉన్నాం. కానీ వీళ్ళు మా పైన కన్నేషన్లో వీళ్ళు అటాక్ చేయడానికి చూస్తున్న విషయం అసలు నోవేర్ ఇట్స్ ఐడియా ఏం లేదు. ఎప్పుడైతే వాళ్ళు వచ్చి మమ్మల్ని పట్టుకున్నారో నాకు అర్థమైపోయింది, ఇంకా వీళ్ళు గొడవకు వచ్చిందో అని అర్థమైంది. కానీ కొడతారు, ఈ అటాక్ చేసే ఉద్దేశం అని ఎక్స్పెక్ట్ చేయలేను. సహజంగా మాట్లాడతారు, గొడవ జరుగుతుంది అనుకున్నాం. నేను నడుచుకుంటూ పోయి మాట్లాడే టైంలో వాళ్ళు అరే నువ్వు ఇట్లా అంటావు అట్లా అంటావు అని చెప్పి ఏదో బూతులు తిట్టేస్తా స్టార్ట్ చేసిండ్రు. నేను వాళ్ళకి సమాధానం చెప్పే మెల్ల కూల్గా మాట్లాడదాని ఉద్దేశం ఉండేలోపే కర్రలతో నా మీద ఇంకా అటాక్ చేసేసాను. అది అంటే ఊహించనిటువంటి సంఘటన అది. నేను కూడా సీసీటీవీ ఫుటేజ్ చూసాను, కర్రలతో ఎలా కొట్టారు. నువ్వు ఆల్మోస్ట్ పడిపోయావు, ఇంకా అసలు లేవలేని పరిస్థితి కదా. అసలు ఇమీడియట్గా ఏం జరిగింది, ఏమైనా తెలుసా అసలు నీకు ఏమైంది? లేదు, వాళ్ళు ఇమీడియట్గా కర్రలతో నా మీద దాడి చేయగానే ఎప్పుడైతే కంటి మీద బాగా బలంగా దాకిందో ఇక నాకు అది అన్కాన్షియస్ అయిపోయినా, మొత్తం బ్లాంక్ అయిపోయినా, అన్కాన్షియస్, నాకేం గుర్తులేదు, ఇంకా కింద పడిపోయినా. నేను సీసీటీవీ ఫుటేజ్ చూసినాక అనుకున్నా ఇంతసేపు కొట్టినా నన్ను అని అనుకున్నాను. నాకు 2 దెబ్బలు నాకు 2 దెబ్బలు గుర్తు అంతే, ఇంకా ఇంకేమి గుర్తులేదు అసలు. మళ్ళీ నేను హాస్పిటల్లో లేచినప్పుడు గుర్తొచ్చింది. లైక్ ఇమీడియట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్కి నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళినాక నాకు అంత ఫస్ట్ ఎయిడ్ చేసి బ్లడ్ అంతా క్లీన్ చేసిన తర్వాత నాకు మేలుకు వచ్చింది. అప్పుడే మా అమ్మ ఏడ్చుకుంటూ వస్తుంది అనమాట. యాక్చువల్లీ నేను అదే అనుకుంటున్నాను, ఇది చూసాను ఫోటో. ఇది కదా? ఇదే అక్క. ఏం చెప్తుంది అక్కడ అమ్మ? అయితే లేదు, యాక్చువల్ నేను హాస్పిటల్ నన్ను తీసుకొచ్చి నన్ను అప్పటికే డ్రెస్ అంతా చేంజ్ క్లీన్ చేస్తారు. చేసినాక నేను అంటే బాగా దెబ్బలు తాగి స్వెల్లింగ్ వస్తాయి కాక, సో ఎంత పగిలిపోయి ఉంటుంది. సో అసలు చాలా నర్వస్గా ఉంటాను నేను మనిషిని. కానీ నా మైండ్లో ఏం తిరుగుతాడంటే ఏదో జరిగింది, నన్ను ఎవరో కొట్టిండ్లు అని తిరుగుతూ ఉంటుంది మైండ్లో. అప్పుడే మా అమ్మ ఏడిపిన పడుతుంది నాకు. అరే మా మమ్మీ నాకు తెలిస్తే అమ్మ ఎట్లా ఏడుస్తుందో, మా మమ్మీ ఏడుస్తుంది. అబ్బా మా మమ్మీ తెలిసింది అంటే ఈ ఇష్యూ మా మమ్మీ తెలిసింది, ఇక నాకు ఇంటికి నాకు ఉంటుందిరా అని అనుకుంటాను నేను. కానీ కళ్ళు తెరవలేని పరిస్థితి, అంతా ఈ ఐస్ అంతా క్లోజ్ అయిపోతాయి కదా. కానీ నేను అనుకున్నాను అబ్బాయి ఇంత పెద్ద జరిగిందన్న విషయం కూడా నాకు తెలియదు. అది గొడవ జరిగింది మా అమ్మ తెలిసింది కదా బా అనుకుంటానంట. మా మమ్మీ అప్పుడు వస్తుంది, అప్పుడు నాకు ఏడ్చుకున్న దగ్గరికి వస్తుంది. నేను మెల్ల అంటే ఈ ఐ ఒక్కటే ఓపెన్ అవుతుంది చిన్నగా, ఇదంతా మొత్తం స్వెల్లింగ్లో ఉంటుంది. ఈ ఐ ఓపెన్ అయినా మా మమ్మీ ఏడుస్తాను. నేనేమంటాను మమ్మీతోని ఏం కాలే మమ్మీ చిన్నదే అని చెప్తాను మా అమ్మకి. అసలు సిచ్యువేషన్ అంత పెద్దగా జరిగింది, అంతమంది నా మీద అటాక్ చేసిండ్రు, ఇదంతా నాకు ఏం తెలియదు. ఎందుకంటే ఈ మధ్యలో ఈ హాఫ్ అన్ అవర్ 40 minutes నేను సోయిలో లేను కదా. బయట అంత పెద్ద దాదాపు 1000 మంది బయట ఉంటారు, పోలీసు బందోబస్తు, మీడియా వాళ్ళు, స్టేట్ లీడర్లు మొత్తం హాస్పిటల్ బయటనే ఉంటారు. అప్పుడే రేవంత్ రెడ్డి గారి మీటింగ్ జరుగుతూ ఉంటుంది కదా, డైరెక్ట్ ఆ మీటింగ్ నుంచి అందరూ హాస్పిటల్కి వస్తారు. బయట అంత హంగామా జరుగుతూ అంత ఇష్యూ జరిగిన విషయం నాకు ఏం తెలియదు. ఏదో చిన్న గొడవ జరిగింది, అక్కడికి హాస్పిటల్ తీసుకొచ్చింది అనుకుంటా. కానీ అప్పుడు మా మమ్మీ చెప్తుంది అరే ఇట్లా జరిగిందిరా, నేను చంపడానికి వచ్చిందని. మా మమ్మీ ఏడుస్తా అంటే ఇంత సీన్ అయిందా అని. ఇక నేను ఆ ఫోటో అదే అప్పుడే మా అమ్మకి ఓదార్స్తాను, ఏం కాదు ధైర్యంగా ఉండు, ఏం కాలే నాకేం కాలే నేను బాగున్నా అని చెప్తాను అనమాట. తను ఏడుస్తూ ఉంటుంది అంతా. ఎన్ని డేస్ తర్వాత కోలుకున్నావు అసలు మొత్తం? సో నేను మ్యాక్స్ కేర్ హాస్పిటల్లో ఉన్నప్పుడు నెక్స్ట్ డే మార్నింగే రేవంత్ రెడ్డి గారు వచ్చిండక్క. వచ్చి ఆయన నన్ను చూసి లేదు పవన్ మీరు ఇక్కడ అంటే ఈ హాస్పిటల్లో సరిగ్గా ఉండదు ట్రీట్మెంట్, మనం ఇమీడియట్గా హైదరాబాద్ షిఫ్ట్ చేద్దాం అని చెప్పి నన్ను షిఫ్ట్ చేయించిండు. అది అయిపోయింది. నేను అపోలో హాస్పిటల్కి ఎప్పుడైతే పోయినానో అక్కడి నుంచి 5 days వరకు నేను హాస్పిటల్లో ఉంటా అక్క. అది అంటే లైక్ ఈ ఫేషియల్ ఫ్రాక్చర్స్ అంతా కూడా దాదాపు 4 fractures అవుతాయి నాకు ఫేస్ మీద, అంత చితికిపోతాయి అనమాట లోపల అన్ని బోన్స్ అని. సో అవి ఫ్రాక్చర్స్ అన్నీ దాన్ని సర్జరీ చేస్తారు, సర్జరీ చేసిండ్రు అదంతా. నేను 5 days హాస్పిటల్లో ఉంటా. ఈ 5 days కూడా నాకు మంచి ట్రీట్మెంట్, లైక్ నా కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ అంతా కూడా చాలా మంచిగా చూసుకుంటారు వాళ్ళంతా. దగ్గర నుండి మన బట్టి విక్రమార్క గారు కావచ్చు, మా లోకల్ లీడర్షిప్ నాయని రాజేందర్ రెడ్డి గారు, అలాగే ఇనగల వెంకటరామరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా దగ్గరుండి మంచి ట్రీట్మెంట్ ఇప్పించి నన్ను చాలా డైలీ
పొద్దున్న నుంచి సాయంత్రం వరకు డైలీ ప్రతి లీడర్ వచ్చి నన్ను టేక్ కేర్ చేసేది. ప్రతి ఒక్కరు వచ్చి చాలా మంచి జాగ్రత్తలు చూసుకునేది. ఇన్ఫ్యాక్ట్ వైఎస్ఆర్టీపీ షర్మిలక్క గారు కూడా వస్తారు నన్ను చూడడానికి. వచ్చారా? షర్మిలక్క గారు కూడా వస్తారు. వచ్చి అసలు షర్మిలక్క కూడా చాలా పెద్ద ప్రెస్ మీట్ అడ్రస్ చేసి టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద పెద్ద ప్రెస్ మీట్ కూడా అడ్రస్ చేస్తారు. అంటే లైక్ అది పార్టీలకు అతీతంగా చూడాలి ఆ అటాక్ని. అంటే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు, మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఇట్లా దాడులేంది, ఇదైనా రౌడీ కల్చరా, ఫ్యాక్షన్ కల్చరా? సో ఇది ఎంటైర్ మన తెలంగాణ పొలిటికల్ సిస్టమ్నే ఒక ఊపింది. అంటే చాలా అందరికీ బాధ కలిగించండి విషయం. మనం అక్రమ కేసులు పెట్టడం చూసినాం, కానీ భౌతికంగా లేకుండా దాడులు చేయడం అనేది తెలంగాణకి ఈ సంస్కృతి, ఈ కల్చర్ వర్కౌట్ కాదు. ఇది ఎక్కడో రాయలసీమలో, ఇంకెక్కడో బీహారు, అటువంటి ప్రాంతాల్లో ఉన్నాయంటే నేను అనుకోవచ్చు. తెలంగాణ ప్రాంతంలో ఇటువంటి రాజకీయ హత్యలకు అసలు చోటే లేదు. మన రాజకీయంగా కొట్లాడేటువంటి నేపథ్యం ఉన్న వాళ్ళమే. మన చరిత్ర అంతా కూడా సమస్యలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యవహార శైలి మనది. ఇక్కడ దాడులు చేయడం ఏందనేది యావత్ తెలంగాణ రాజకీయాలంతా కూడా దీన్ని ఖండించిన తీవ్రంగా. అందులో భాగంగా షర్మిలక్క గారు వచ్చిండ్రు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా మా అమ్మతో మాట్లాడిండు, కోదండరాం సార్ మాట్లాడిండు, మల్లన్న మాట్లాడిండు. ఈ విషయం మీద చాలా మంది రెస్పాండ్ అయ్యారు ఈ విషయం మీద. ఇట్లా జరిగింది. నేను దాదాపు 5 days హాస్పిటల్లో ఉన్నా. తర్వాత నేను 1 month బెడ్ రెస్ట్లోనే ఉన్నా అక్క. ఇదంతా కూడా ఈ లోవర్ జా ఇదంతా కూడా అసలు కనీసం నేను నీళ్లు తాగడానికి తప్పితే తినలేనటువంటి పరిస్థితి. నేను దాదాపు 1 month వరకు కూడా ఏం దౌడకేసి నవలలేని చీవ్ చేయలేని పరిస్థితిలో ఉండే. ఎంటర్ 1 month నేను ఫ్లూయిడ్స్ తీసుకుంటూనే ఉన్నా. తర్వాత ఫేస్ అంతా బాగా వాసిపోయి ఇంకా అది హారబుల్ సిచ్యువేషన్ ఆ 1 month. అప్పుడు అమ్మ ఫీలింగ్ ఏంటి? అసలు నువ్వు వెళ్ళటం కరెక్ట్ కాదు అని ఖండించే ప్రయత్నం ఏమైనా చేసిందా లేదంటే? నేను అదే అంటే లైక్ నేనున్న షాక్లో నాకు ఇంకో షాక్ కూడా ఏంటిదంటే మా అమ్మ నాతో ఉన్న ఫీలింగ్. తను ఎప్పుడు కూడా నేను బతికి బయటపడ్డాను ఆనందం ఒకవైపు ఉంటే, నువ్వు తొందరగా కోలుకొని బయటికి వచ్చి మళ్ళీ ఫైట్ చేయాలి మనం, అది నేను అసలు నేను ఎప్పుడు మర్చిపోను. అంటే హాస్పిటల్లో నాతో చాలాసేపు మా అమ్మనే ఉండే. సో ఎప్పుడు నేను అంటే టాబ్లెట్స్ తీసుకోగానే ఊకే నిద్ర వస్తూ ఉంటుంది కదా. నేను లేచిన కాసేపు కూడా మా అమ్మ అదే చెప్పేది, అదే నాన్న నీకోసం ఈరోజు ఈ టీవీలో ఇది వచ్చింది, ఈరోజు నీ గురించి వీళ్ళు ఇది అది మాట్లాడలేదు, నువ్వు తొందరగా రికవర్ అయ్యి బయటికి రాగానే నువ్వు ఇంకా మంచిగా ఫైట్ చేయాలి ఇట్లా మాట. లైక్ షీ యూస్ టు ట్రైన్ మీ, నువ్వు ఇది చేయాలి అది చేయాలని. నేను హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన 1 month కూడా తన డ్యూటీకి 1 month లీవ్ పెట్టేసింది. లీవ్ పెట్టేసి నాకు పొద్దున్న సందాక వండడం, ఏదో సూప్స్ అవి ఇవి చేసి తినిపించడం, చెప్పడం. బ్రెయిన్ ఫీడింగ్ రెండు చాలా మోటివేట్ చేసింది నన్ను. నువ్వు ఇంకా ఇది అంటే లైక్ ఈ ఆపర్చునిటీని నువ్వు అసలు మిస్ చేసుకోవద్దు, దిస్ ఇస్ యువర్ నెక్స్ట్ లైఫ్, నీకు రెండో పునర్జన్మ అయ్యేది నీకు, దీన్ని నువ్వు ఖచ్చితంగా నువ్వేంటో చూపెట్టాలి. ఇంకా నువ్వు చావు నోట్లో తలకాయ పెట్టి బయటికి వచ్చినావు అంటే నువ్వు ఇంకేదో చేయాలి గట్టిగా. మనం ఇప్పుడు భయపడి ఇంట్లో కూర్చుంటే కాదు, ఇంకా నీకు ఎక్కడో ఆయుష్ పెట్టే ఉన్నది కదా, ఆయుష్ ఉన్నది అంటే యూ హ్యావ్ టు డూ సంథింగ్. నువ్వేదో గొప్పవి సాధించాలా, నువ్వు జనం కోసం బతకాల్సింది తప్పదు, నువ్వు మంచి స్ట్రాంగ్గా పోవాలని చెప్పి నన్ను ఇంకా స్ట్రాంగ్గా చేసిన లాస్ట్ 1 month అంతా కూడా. సో ఆ స్ట్రాంగ్నెస్, ఆ ధైర్యమే ఖచ్చితంగా ఎలక్షన్లలో ఓడించే వరకు ఓడించినాం, విజయం సాధించినాం అక్కడ. సూపర్. అసలు అమ్మ సపోర్ట్ నాకు వింటుంటే కూడా కంట్లో వాటర్ వచ్చేస్తున్నాయి. అమ్మ అంటే లైక్ ఎంటైర్ ఎకో సిస్టమ్. బేసిక్గా ప్రకృతి ఏదైనా చేయాలనుకున్నప్పుడు ప్రకృతి మొత్తం అందరూ సహకరిస్తారు. అట్లా నా విషయంలో కూడా ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ వీళ్ళు వాళ్ళని తేడా ఏమీ లేదు. ఎక్కడో నన్ను జనరల్గా ఫేస్బుక్లలో అక్కడెక్కడ చూసిన వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేశారు. హాస్పిటల్ బయట వేలాది మంది, నేను హాస్పిటల్ బెడ్ మీద నేను ఉంటే రోడ్ల మీద వేలాది మంది, నేను హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న టైంలో రేవంత్ రెడ్డి గారితో సహా వేలాది మంది ధర్నా చేసింది నా కోసం. రైట్, నేను బయటికి వచ్చిన రోజు నన్ను ఇంటికి వచ్చి కొన్ని వందలాది మంది పరామర్శించారు. నాకు అనిపించింది అంటే లైక్ మనం గొప్పగా సాధించినాం, జనాన్ని మనం ఆకర్షించేటట్టు చేసినాం, మనం విజయం లైక్ మనం ఒక లీడర్గా ఎదిగినాం, దీన్ని నిలబెట్టుకోవాలి. ఇక్కడితో వదిలిపెట్టడం కూడా కరెక్ట్ కాదు. నాకు చావు దాకా వచ్చినాం, రైట్, ఇక్కడ వదిలిపెట్టద్దు, భయపడొద్దు అని చెప్పి మేము ఇంకా డేర్గా ఫైట్ చేసినాం అక్క.
ఎప్పుడైతే అటాక్ జరిగిందో దాని తర్వాత నేను ఇంతకి 100 రెట్లు ఇంకా బలంగా పనిచేసినాం. నన్ను అప్పటికన్నా చాలామంది అరే మొన్ననే కదా వినయ్ భాస్కర్ని అటాక్ చేసిండు, ఎందుకు మళ్ళీ వద్దు అని అన్నారు. లేదు, చావుదాకా పోయించిన నాకేం భయం, ఇంకా మా అంటే చంపుతాడు మళ్ళా. కానీ బతికి బయటపడ్డానంటే జనం కోసమే. వాళ్ళు అరెస్ట్ అయ్యారా తర్వాత నీ మీద అటాక్ చేసిన వాళ్ళు? అంటే అరెస్ట్ అయిన లెక్క, కానీ నా మీద దాడి చేయడానికి వచ్చిన వాళ్ళు 30 మంది, అరెస్ట్ చేసింది మాత్రం 5గురిని. 507 కేసులో 307 అటెంప్ట్ మర్డర్ కేసులో 1 month రిమాండ్ ఉంటుంది. వాళ్ళు 5 daysకి రిమాండ్లోకి బయటికి వచ్చేసారు. సో ఇక అదంతా పొలిటికల్ ప్రేయర్, ఇదంతా అప్పుడు ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో ఇదంతా నడిచిపోయింది అట్లా. సో వాట్ నెక్స్ట్ పవన్? లీడర్గా ఎదగాలనా, లేదు అంటే ఎలా అనిపించింది? ఈవెన్ అటాక్ తర్వాత నిజంగా ఒక లీడర్గా అయితే మారిపోయావు, ఆ తర్వాత నేను గమనించాను. నెక్స్ట్ ఏంటి? ఈ సమస్యల పైన మరి కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి మళ్ళీ ఏమైనా సమస్యలు వస్తే ఎదిరించగలవా కాంగ్రెస్లో ఉండి కూడా ఎమ్మెల్యేని, లేదంటే ఏంటి? ఖచ్చితంగా. అయితే బేసిక్గా నేను ఇన్ని రోజులు ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యల మీద కొట్లాడినప్పుడు మా ఫ్రెండ్స్ అందరు నాకు ఒక ట్యాగ్లైన్ ఇచ్చారు, పవన్ తోట ప్రశ్నించే తూట అని. లైక్ బికాజ్ మనం క్వశ్చన్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ ట్యాగ్లైన్ మనకి ఇచ్చారు. కానీ ఈ రోజు మనం అధికారంలోకి వచ్చినాం కాబట్టి ఇన్ని రోజులు కూడా మనం ప్రజల సమస్యల పైన ప్రశ్నించేది, మనం ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రభుత్వాన్ని ప్రశ్నించేది, ఏ సమస్య ఉన్నా ప్రభుత్వం దృష్టి తీసుకోవడానికి ప్రయత్నం చేసినాం. కానీ ఈరోజు మనమే ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఈరోజు మా బాధ్యతలు ఇంకా పెరిగినాయి. ఈరోజు ప్రజా సమస్యల్ని ఎట్లా పరిష్కరించాలనో ఆ దిశగా ఆలోచించాలి, వాళ్ళ సమస్యని పరిష్కరించేంత వరకు మేము సాధించాలి కూడా, ప్రయత్నించాలి కదా. ఇప్పుడు మా దగ్గర ఎమ్మెల్యే ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అధికార యంత్రాంగం మొత్తం కూడా ఉన్నది. కాబట్టి ప్రజల సమస్యని పరిష్కరించడానికి మాకు చాలా ఈజీ అవుతుంది. అప్పుడు మీకు ఇబ్బంది పడ్డాం, ఇప్పుడు ఆ ఇబ్బందులు ఏమి ఉండవు. బికాజ్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, మంత్రి గారు ఉన్నారు, ఆ పాలన అంతా మా దగ్గర ఉన్నారు కాబట్టి ఇంకా చాలా సులువుగా అవుతుంది. ఇంకా ఎక్కువ సమస్యలు మేము పరిష్కరించేటువంటి అవసరం, వెసులుబాటు మా దగ్గర ఉంటుంది ఇప్పుడు. సో బిఫోర్ దట్ ఒకటి నేను ఒక వీడియో చూపిస్తాను, దాని తర్వాత మనం మాట్లాడదాం. తోట పవన్ ఉన్నాడు. తోట పవన్ మనం పేరు పెట్టి పిలుస్తున్నాం అంటే ఎందుకు? ఆయన దెబ్బలు తిన్నాడు. ఇవాళ ఒక మాట చెప్తున్నా, తోట పవన్ మీద ఒక్క దెబ్బ పడితే మరి ఆ చెయ్యి కూడా ఉండదు అని తెలియజేస్తా. ధైర్యంగా ఉంటుంది. నీ వెనక కొండమురళి ఉన్నాడు. ఉన్నాడా కొండమురళి గారు వెనక? ఎప్పుడు ఉంటారు. ఆయన ఆల్వేస్ మాకు పెద్ద సపోర్ట్ అక్క. అటాక్ అంటే నేను ఎప్పుడు కూడా వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి, ఆ ప్రాంతాన్ని మాత్రమే పరిమితమై అక్కడ మాత్రమే పనిచేసేవాడిని. ఎప్పుడైతే నా మీద దాడి జరిగిందో నేను ఎంటైర్ వరంగల్ జిల్లా మొత్తం కూడా ఎక్స్పోజ్ అయినా, రాష్ట్రం మొత్తం ఎక్స్పోజ్ అయినా. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొండమురళి గారు నాకు ప్రతిసారి నాకు అందుబాటులో ఉండే, నాకు అండగా కూడా ఉన్నారు. అంటే అంత పెద్ద స్టేట్మెంట్ ఒక పబ్లిక్ మీటింగ్లో తోట పవన్ మీద చెయ్యేస్తే చెయ్యి తీస్తా అని స్టేట్మెంట్ ఇచ్చిండు అంటే మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే పవన్ పనిచేస్తాడు, పవన్ జనం కోసం పనిచేస్తాడు, యువకుల కోసం పనిచేస్తాడు, వాడి పనిచేసే కెపాసిటీ ఉన్నది, వాడు ఒక లీడర్గా ఉన్నాడు. కాబట్టి నన్ను గుర్తించి ఈరోజు నాకు అండగా అంత పెద్దవాళ్ళు కూడా నాకు అండగా ఉన్నారు. డైరెక్ట్ వందలాది మంది యువకులు ఉండే ఒక మీటింగ్ మేము పెట్టినప్పుడు ఆ మీటింగ్లో చెప్తారు, తోట పవన్ మీద చెయ్యేస్తే ఆ చెయ్యి తీసేస్తా అని చెప్పి. ఇట్స్ అ బిగ్ స్టేట్మెంట్, నాకు చాలా బ్లెస్సింగ్ అనమాట అది. ఆ ఒక్క స్టేట్మెంట్ నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. ఇంకా నేను ఎంత స్థాయికైనా పోయి కొట్లాడగలుగుతా, ఇంకెంత స్థాయికైనా పోయి, ఇంకెంత పెద్ద వ్యక్తితో పోయి పోరాడేటువంటి శక్తి నాకు ఆ మాట ఇచ్చింది ఆ రోజు. నేను అందుకే ఎక్కడ కూడా నేను భయపడలేదు ఇంకా, ఎందుకంటే నా ఇంకా చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. అంటే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎట్లా కొట్లాడాలనో నాకు ఆ ధైర్యం ఇచ్చింది అక్క. అది నిజంగా అంటే వరంగల్ పాలిటిక్స్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది కొండ ఫ్యామిలీ. సో అలాంటి వ్యక్తి నీకు సపోర్ట్గా ఆ వర్డ్ అన్నారు, ఎవరైనా చెయ్యేస్తే ఆ చెయ్యి ఉండదు అని ఇండైరెక్ట్ ఒక బెదిరింపు వెళ్ళిపోయింది. దాని తర్వాత ఎలా ఉండే పరిస్థితి? అంత అంటే ఇంకా నేను చాలా పవర్ఫుల్ అయిపోయినా. అంటే నేను రోజుగా బలంగా కావడానికి కారణమే అవంతా. నాకు సుష్మిత అక్క గారు కూడా బాగా సపోర్ట్ చేసేది, చిట్టక్క గారు కూడా అసలు నాకు ఫోన్ చేసి ఎప్పుడు ఎంకరేజ్ చేసేవాళ్ళు, పవన్ ఇలాంటి యూత్ రావాలరా, మీరు పని చేయాలి, మీరు బాగా కష్టపడాలి, మన వరంగల్ సిటీని లైక్ ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన అన్ఎంప్లాయ్మెంట్ని తీసేయాలి, ఇక్కడ ఉన్నటువంటి డ్రగ్స్ ఈ మాఫియానంతా కూడా మనం తీసేయాలి, ఇలాంటి యువకులు వచ్చి పని చేయాలి, నేను సపోర్ట్గా ఉంటారా, నువ్వు మంచిగా ఫైట్ చేయని చెప్పేది. అక్క కూడా బాగా సపోర్ట్ చేసేది, సార్ కూడా బాగా సపోర్ట్ చేసేది, మేడం గారు కూడా మంచిగా ఎంకరేజ్ చేసేది. వాళ్ళ ఫ్యామిలీ ఎంటైర్ ఫ్యామిలీ నాకు చాలా మంచి
నన్ను బాగా కాపాడుకునే వాళ్ళు. నేను కూడా లాస్ట్ టైం సుష్మిత గారితో మాట్లాడినప్పుడు ఆవిడ చాలా ప్లాన్స్ చెప్పారు యూత్ కోసం అని చెప్పేసి. డ్రగ్స్ని నిర్మూలన చేయాలి అండ్ యూత్కి అన్ఎంప్లాయ్మెంట్ తీసేసి చేయాలి అని చెప్పేసి అన్నారు. ఫార్చునేట్లీ అండ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ వాళ్ళ మదర్కి ఇప్పుడు మంత్రి పదవి కూడా దక్కింది. ఏ విధంగా ఉండబోతున్నాయి మీ ప్లాన్స్ అన్ని ఫర్దర్గా? వరంగల్ని మేము ఎలా చూడొచ్చు నెక్స్ట్? బేసిక్గా సుష్మిత అక్క గారికి వరంగల్ ఈస్ట్లో ఆ ఈస్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి యువకుల పైన బాగా ఆవేదన ఉంటుంది. ఇక్కడ యువకులంతా కూడా సైడ్ ట్రాక్ పడుతూ ఉన్నారు, ప్రాపర్ ఎడ్యుకేషన్ లేదు, పోనీ చదువుకొని వచ్చిన వాళ్ళకి ప్రాపర్ ఎంప్లాయ్మెంట్ లేదు, ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ లేదు. ఎంప్లాయ్మెంట్ కావాలంటే అందరూ వరంగల్ దాటిపోవాలా, లేదు మనం ఇక్కడే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చేయాలా, చదువుకున్న వాడికి ఇక్కడే ఉద్యోగం కల్పించాలి, మనమే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు ఎస్టాబ్లిష్ చేద్దాం, అంటే చిన్నపాటి ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీలు ఏంటంటే మనమే వాళ్ళకి ఎంకరేజ్ చేసి చేపిద్దాం అని చెప్పి అక్కడికి ఒక బ్యూటిఫుల్ ప్లాన్ యువకుల పైన, ఉమెన్ పైన ఉన్న యూత్ పైన సుష్మిత అక్క గారికి మంచి నాలెడ్జ్ ఉంటుంది. మనం ఖచ్చితంగా వీళ్ళని ఎంపవర్ చేయాలి. సింగిల్ ఉమెన్ వాళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా, అలాగే యూత్కి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా మనం ఏమన్నా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చేసేటట్టు చిన్న చిన్న ఫ్యాక్టరీస్ అవి ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి అక్కడికి ప్లాన్స్ ఉన్నాయి. మేము అప్పుడే యాక్చువల్ ఎలక్షన్స్కి ఒక 6 months ముందే ఒక ట్రయల్గా ఒకటి చేద్దాం అనుకున్నాం. చేతితో చేసేటువంటి ఐటమ్స్ని మనం వరంగల్లోనే తయారు చేసి వాటిని బయటికి మార్కెట్ చేయాలన్న అక్క దగ్గర ఒక ప్లాన్ ఉండే. కానీ అప్పుడున్నటువంటి ఎలక్షన్ హడావిడి కొంచెం లైక్ ఆ స్పేస్ లేకపోవడం వల్ల దాన్ని పోస్ట్పోన్ చేసినాం. అక్క ఏమన్నానంటే ఖచ్చితంగా మన గవర్నమెంట్ వస్తుంది, గవర్నమెంట్ రాగానే అమ్మ మినిస్టర్ కాగానే డెఫినెట్గా మన వరంగల్ ఈస్ట్లో వరంగల్ సిటీలో ఒక చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఒక 2,000 మంది యువకులకి సింగిల్ ఉమెన్కి వీళ్ళకి మనం ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చేసి మనం ఒక రోల్ మోడల్గా ఎంటైర్ స్టేట్కి మనం ఉండాలి, ఎంటైర్ స్టేట్కి మనం ఒక ఎగ్జాంపుల్గా సెట్ చేసి ఈ మోడల్ ఎస్టాబ్లిష్ చేద్దామని చెప్తున్నాం. ఇప్పుడు కూడా అక్క ఆల్రెడీ మేము గెలిచి ఇప్పుడు లైక్ ఇన్ని డేస్ అవుతున్నా అక్క ఆ ప్లాన్ స్టార్ట్ చేసింది ఆల్రెడీ. మనం మ్యాన్ పవర్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, వాళ్ళని ఎట్లా ట్రైన్ చేయాలి, గోదాం ఎక్కడ పెట్టాలి, అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి వస్తువులను మనం ఎట్లా బయటికి ఎట్లా ఎక్స్పోర్ట్ చేయాలనేది అంతా ఆల్రెడీ మేము ప్లాన్ నడుస్తుంది ఇంకా స్టిల్. సో వెరీ సూన్ నాకు తెలిసి February 1st week లేదా మార్చ్లో మనం ఈ ప్లాన్ అయినా పూర్తి స్థాయిలో సెటప్ కావడానికి ప్రయత్నం చూడవచ్చు ఇంకా. ఓకే. సో ఫైనలీ ఆల్మోస్ట్ అంత వరంగల్లో క్లీన్ స్వీప్ అని చెప్పాలి. ఒక 2 ప్రాంతాలు తప్పితే అటు ఉమ్మడి వరంగల్ గురించి మాట్లాడుకుంటే అండ్ మోర్ ఓవర్ 2 ministers అండ్ ఉమెన్ మినిస్టర్స్ మనం చెప్పుకుంటాం. మన ఊరుగళ్ళు అనగానే మనకి గుర్తొస్తూ ఉంటారు నారీమణులు, రాణి రుద్రమాదేవి లాంటి వాళ్ళు. అలా మనకి 2 ఉమెన్ మినిస్టర్స్ ఉన్నారు. సో ఎలా ఉండబోతుంది నెక్స్ట్ అంతా వరంగల్లో? నేను ఒక వరంగల్ ఆడబిడ్డగా అడుగుతున్నా, ఎలా ఉంటుంది నెక్స్ట్? మేము ఏం చూడొచ్చు? బేసిక్గా తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ పాలనలో మహిళలకు మంత్రివర్గంలో చోటు లేదు. రైట్. తెలంగాణ ఉద్యమంలో మహిళలు చాలా కీలకంగా పనిచేసారు. అయినా ప్రభుత్వంలో మాత్రం ఒక్క మంత్రి పదవి లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎట్లా అయితే జెండర్ డిస్క్రిమినేషన్ లేకుండా అందరికీ సమానంగా వాళ్ళకు పాత్రలు ఇచ్చే విధంగా అది వరంగల్ నుండే స్టార్ట్ అయింది అనుకోవచ్చు. ఈరోజు మా వరంగల్లో కొండ సురేఖమ్మ గారు కావచ్చు, సీతక్క గారు కావచ్చు, ఇద్దరు బోత్ పవర్ఫుల్ లేడీస్. ఎంటైర్ స్టేట్లో ఇంకా గట్టి చెప్పాలంటే సౌత్ ఇండియాలోనే 2 పవర్ఫుల్ లీడర్స్, పవర్ఫుల్ లేడీస్. సీతక్క గారికి ఉన్నటువంటి హిస్టరీ మీకు తెలుసు. సీతక్క గారు కరోనా టైంలో దేశమంతా ఒక వైపు పోతుంటే సీతక్క గారు మాత్రమే అడవి బాట బట్టి అడవులలో ఎక్కడో ఉన్నటువంటి ఆదివాసులకు వాళ్ళకి అప్పటికి ఇంకా అసలు బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా తెలియదు, అటువంటి వాతావరణం ఉంటారు. వాళ్ళ కోసం ఎంత కష్టపడిందో ఈ ప్రపంచం అంతా చూసింది. సీతక్క గారు ఒకవైపు, సురేఖమ్మ గారు ఒకవైపు. సురేఖమ్మ ఇద్దరు బోల్డ్ ఫైటర్స్, ఇద్దరు మామూలు ఫైటర్లు, బోల్డ్, ఇద్దరు వెరీ స్ట్రాంగ్ ఉమెన్ ఇద్దరు. మనం సీతక్క గారిని సమ్మక్క సారక్కతో పోల్చుకుంటే సురేఖమ్మని రాణి రుద్రమదేవితో పోల్చుకోవచ్చు. సో అటువంటి ఇంపార్టెన్స్ ఉన్నటువంటి లీడర్లు ఇద్దరు. వీళ్ళిద్దరికీ మంత్రి పదవి రావడం అనేది వరంగల్ జిల్లా వాసులుగా మనం అందరం కూడా అదృష్టవంతులం. అలాగే సీఎం గారికి కూడా కృతజ్ఞతలు చెప్పాల్సినటువంటి పరిస్థితి. వీళ్ళ ఇద్దరి లీడర్షిప్లో తెలంగాణ రాష్ట్రం వీళ్ళకి ఏదైతే మినిస్ట్రీస్ ఇచ్చిందో ఆ డిపార్ట్మెంట్లలో మాత్రం మనం మంచిగా రూల్ ఉంటుందాక వరంగల్లో కూడా ఇంకా ఉమెన్ లీడర్షిప్కి ఇంకెక్కువ స్కోప్ ఉంటుంది. వీళ్ళిద్దరి వల్ల ఉమెన్ లీడర్షిప్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది.
చాలామంది ఉమెన్ బయటకు వచ్చి పాలిటిక్స్లోకి ఉమెన్ వచ్చి చేసేటువంటి పరిస్థితులు చాలా చూస్తాం ఇప్పుడు మనం. మార్పు చూడొచ్చు. డెఫినెట్గా ఉమెన్ ఎంపవర్మెంట్ వరంగల్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆపోజిషన్ వాళ్ళు నీ పైన అటాక్ చేయించారంటే ఓకే, నువ్వు వాళ్ళని ప్రశ్నిస్తున్నావు కాబట్టి అని అనుకోవచ్చు. కానీ మీ పార్టీలో ఉన్నటువంటి జంగా రాఘవరెడ్డి గారు లాంటి సీనియర్ లీడర్లు కూడా నీ పైన కేసు పెట్టించేసి అరెస్ట్ చేయించడం, ఇదే అసలు ఏం జరిగింది? ఎందుకు మీ మధ్య డిఫరెన్సెస్ వచ్చాయి, విభేదాలు ఎందుకు? ఇదే కాంగ్రెస్ పార్టీ అంటే అంతర్గత కుమ్ములాటకి చాలా పెద్ద వేదిక అని అంటారు. ఇది సేమ్ టైం అంతర్గత ప్రజాస్వామ్యానికి కూడా పెద్ద వేదిక కాంగ్రెస్ పార్టీ. కానీ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే మా వరంగల్ రాజకీయాల్లో అంటే ఏ రాజకీయాల్లో ఎక్కడైనా కావచ్చు, ఈ దేశంలో ఎక్కడైనా కావచ్చు, ఒకడు ఎదుగుతున్నాడు అంటే వాడిని కాళ్ళు బట్టి గుంజడం అనేది చాలా జనరల్గా వచ్చేటువంటి సాంప్రదాయం. అటువంటి దానికి నేను కూడా బలి అయిపోయినా. పిల్లోడిని, యువకుడిని, అరే వీడు బాగా అందరికంటే బాగా వేగంగా ముందుకు వెళ్తా ఉన్నాడు, వీడు ఎదురొచ్చి దాన్ని ఏని లెక్క చేయడు, వెళ్ళిపోతూ ఉంటాడు వీడు, అసలు వీనికి అడ్డుకట్టేయాలని చాలామంది ఇంటర్నల్ పాలిటిక్స్ చాలా చేసిండు నా మీద. ఎన్నో కుట్రలు చేసిండ్రు. నా పైన కుట్రలు ఎట్లా చేసిండ్రు అంటే నాకు ఒక్క పదవి రానియలేదు. యూత్ కాంగ్రెస్లో నేను పనిచేసినప్పటికీ నాకు ప్రమోషన్ రానియకుండా నా మీద అంత పెద్ద అటాక్ జరిగితే దాన్ని హేళన చేసి మాట్లాడే విధంగా ఎన్నో కుట్రలు కూడా నా వెనకాల జరిగినాయి. ఎవరో చేయలేదు. మళ్ళీ నా పక్కన, నా పార్టీలో, నా పక్కన నాతో తిరిగేటువంటి సహచర వర్గంలోనే, మా యూత్ కాంగ్రెస్లోనే చాలామంది నన్ను హేళన చేసి నా మీద నన్ను బదనాం చేసేటువంటి పనులు చాలామంది చేశాను. సరే, ఇవి అంతర్గత పోరులో సహజంగా ఉంటాయి అనుకో నేను కూడా చాలా దాన్ని ఈజీగా తీసుకొని మన లక్ష్యం ముందున్నది, మనం దానికోసం పని చేయాలనుకున్నాం. వీళ్ళందరినీ స్క్రాప్ కింద నేను పరిగణలో తీసుకొని పని చేసుకుంటూ పోయినాం. ఈ పోయే క్రమంలో మాకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మా నాయకుడు నాయని రాజేందర్ రెడ్డి, దాన్ని ఎవరు కాదన్నా అవునన్నా నాకు ఆయననే లీడరు, అది ఫిక్స్. ఇంకా ఆయనకి ఎమ్మెల్యే టికెట్ కావాలని చెప్పి రావాలని చెప్పి ఆరాటపడ్డోళ్ళం మేము, కొట్లాడినోళ్ళం మేము. ఆబ్వియస్లీ ఆయన కోసమే పనిచేస్తాం. ఈ క్రమంలో అంటే రాజేందర్ రెడ్డి గారికి ఆయనకు వచ్చేటువంటి ప్రజాదరణను చూసి తట్టుకోలేక ఆయన కోసం ఎవరైతే బలంగా పనిచేస్తారో, ఆయన చుట్టూ ఎవరైతే బలంగా పనిచేస్తున్నారో వాళ్ళని టార్గెట్ చేయడం స్టార్ట్ చేసినలో అధికార పార్టీ వాళ్ళు. అందులో నేను బలి అయిపోయినా. రెండో దశలో మా పార్టీలో అంటే వీళ్ళకు ఉన్నటువంటి అంతర్గత పోరులో అరే వీడే బాగా హుషారు చేస్తానని చెప్పి ఆ రోజు రాఘవరెడ్డి గారు కూడా కొంచెం ఫ్రస్ట్రేషన్లో ఆయన టికెట్ వస్తలేనటువంటి బాధలో ఆయన కూడా పోయి నా మీద అక్రమ కేసు పెట్టిండు. అది సోషల్ మీడియా ఫాల్స్ కేసు. అది ఎవడో ఏదో ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా రూమర్స్ వస్తూ ఉంటాయి, రైట్? సో అట్లా ఆయన ఏదో బీఎస్పీలోకి పోతున్న నాకు రూమర్ ఏదో వస్తే అది నేనే చేయించిన అని చెప్పి దాన్ని పోయి కేసు పెట్టాడు. సుబేదార్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. అంటే పార్టీలో ఒకరు ఎదుగుతా అంటే చూడలేనటువంటి గుణాలు అవన్నీ కూడా. నన్ను పరిగణలో తీసుకొని వీడి బాగా స్పీడ్గా వెళ్ళిపోతాడు, సావు కడువైనా వీడే ఉంటాడు, పెళ్లి కడువైనా వీడే ఉంటాడు, వరదలు వచ్చినా వీడే ఉంటాడు, ఏ సమస్య వచ్చినా వీడే ఉంటాడు, వీడని లీడరా అని చెప్పి అసూయపడే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. అట్లాంటి వాళ్ళు చేసినటువంటి చీప్ ట్రిక్స్ అవన్నీ కూడా. సో అందులో పవన్ని వీడు బాగా రాజేందర్ రెడ్డిని బాగా అది చేస్తూ ఉండు, సో వీడినే గోస్తే అయిపోతుంది అని చెప్పి అలా నా మీద కేసు పెట్టి నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినాను. మా నాయకుడు మా రాజేందర్ రెడ్డి గారు చాలా స్ట్రాంగ్. ఆయన నన్ను అసలు ఒక మాట అననియాడు, ఒక మాట నన్ను అనడు. సో ఆయన మళ్ళీ అన్నాడు, సరే ఓపిక పట్టాలి పవన్, దేనికైనా ఓపిక అనేది ఉంటుంది, ఓపికగా పని చేద్దాం, అన్ని సెటిల్మెంట్ చేద్దాం లాస్ట్కి. ఎప్పుడు నాతో ఫోన్లో ఎప్పుడు మాట్లాడినా ఒకటే చెప్తారు, శత్రుశేషం మిత్రశేషం. నేను రెండింటిని మర్చిపోను, రెండు ఎలక్షన్లు అయిపోయినా రెండు క్లియర్ చేద్దాం, నువ్వు తొందరపడకు ఆగు అని చెప్పి ఆ రోజు నాకు సంజాయించి అది అట్లా పెట్టాడు. కానీ చాలా బాధ కలిగించే విషయమే, రాఘవరెడ్డి గారు నా మీద కేసు పెట్టడం బాధ కలిగించే విషయమే. నేనేమనుకున్నా అంటే ఆ రోజు ఆయన ఉన్నటువంటి టెన్షనో బాధనో స్ట్రెస్సో టికెట్ వస్తలే అనేటువంటి బాధలో పోయి నా మీద కేసు పెట్టిన అనుకుని నేను కూడా లైట్ తీసుకున్నాను కదా. మరి ఒక పక్క కొండా దంపతులు పవన్ వెనుకున్నారు, ఇంకో పక్క సీతక్క లాంటి లీడర్స్ మీ వెనుకున్నారు. నాయని రాజేందర్ రెడ్డి గారి గెలుపుని భుజాల మీద వేసుకొని మరీ ఫైట్ చేసి గెలిపించుకున్నావు. నీ పైన అటాక్ చేసిన వాళ్ళపైన ఏమైనా కక్ష సాధింపులు ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యూచర్లో? కక్ష సాధింపులు అంటే ఒకటి, నేను ప్రకృతిని బాగా నమ్ముతా అక్క, కర్మని బాగా బిలీవ్ చేస్తా. కర్మ రిటర్న్స్ అంట, ఏదున్నా అది వస్తుంది. ఫస్ట్ ఫేజ్లో కర్మ వచ్చింది, ఓడిపోయిన్లు, ప్రజలు బుద్ధి చెప్పిన్లు, ఓడిపోయిన్లు.
సెకండ్ ఫేజ్లో కర్మ అనేది అంటే లైక్ న్యాయబద్ధంగా చట్టం లోబడి వాళ్ళకి ఎంత శిక్ష పడి అంత శిక్ష పడుతుంది. కానీ తోటపవన్ అనేటోడు బతుకున్నంత వరకు దాస్యం వినయ్ భాస్కర్ని అసెంబ్లీ కాదు కదా, అసెంబ్లీ గేట్ కూడా దాకనీయం ఫ్యూచర్లో ఇంకెప్పుడు ఇంకా కాదు. ఇంకా ఈ రోజుతోని ఆయన ఎంటైర్ పొలిటికల్ కెరీర్కి క్లోజ్. ఇంకా అది యువకుడు రాజకీయాలకి రావాలి అన్నటువంటి ఉద్దేశాన్ని మేము బాగా నమ్మిన వాళ్ళం. రైట్, ఎవరైనా సరే ఏ రంగమైనా సరే యువకులు బాగా వచ్చి పార్టిసిపేట్ చేస్తేనే అది కొత్త ఆలోచనలతోని కొత్త ఎనర్జీతోని ముందుకు పోతుంది. సో అటువంటిది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో రాజకీయాలు బాగాలేవు, యువకులు రాజకీయాలు రావాలని చెప్పి బలంగా నమ్మిన వాళ్ళం. మేము వచ్చి రాజకీయాల్లో కూడా వచ్చి మేము చేసింది ఏం లేదు. మేము వచ్చి జనం కోసం సీరియస్గా ఫైట్ చేసినాం. అటువంటి దాన్ని నువ్వు చంపాలని ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా ఊకునేది కూడా లేదు. ఆయన అటువంటి రౌడీ రాజకీయం చేయాలి, హత్య రాజకీయం చేయాలని ఆయన అనుకుంటే మా రాజకీయం కూడా అట్లనే ఉంటుంది. కానీ మాది యువకుల రాజకీయం. మేము చేసే రాజకీయం వాళ్ళు కర్రతో కొట్టినాం మమ్మల్ని. మేము జనాన్ని చైతన్యం చేసి ఓటుతో కొట్టినాం. ఈరోజు ఓటుతో కొడితే ఎక్కడ ఉన్నాడో మీరు చూడవచ్చు. ఖచ్చితంగా వినయ్ భాస్కర్ మీద రివెంజ్ అంటే ఏం లేదు, రాజకీయంగానే లేకుండా చేయడమే రివెంజ్. ఇంకా ఆయన కానీ ఆయనలాగా బిహేవ్ చేసే వాళ్ళు ఎవరైనా కానీ యువకులు రాజకీయాల్లోకి వస్తే చంపేస్తాం, కొట్టేస్తాం, అక్రమ కేసులు పెడతాం ఎవడు అనుకున్నా సరే వాడికి రివర్స్లో కర్మ ఏంటిదంటే వాడి పొలిటికల్ డిజాస్టర్ క్లోజ్. ఇంకా ఇది మాత్రం పర్ఫెక్ట్గా చెప్పగలుగుతా. రాబోయే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో యువకులు చాలా కీలక పాత్ర ఉండబోతా ఉన్నది. నాలాంటి యువకులు తెలంగాణ రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. మన రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి, లేదా పుట్టిన ఊరిని పుట్టిన నగరాన్ని బాగు చేసుకోవాలన్నటువంటి ఉద్దేశం చాలామంది యువకులకు ఉన్నది. నా పక్కన ఉన్నటువంటి స్నేహితులకి, నా సహచరులకు అందరికీ వాళ్ళు బాగుండాలి, వాళ్ళకి ఉద్యోగాలు రావాలి అన్నట్టు ఆలోచన ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి నాయకులు. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర పాలిటిక్స్ అంతా కూడా యువకుల చేతిలో ఉంటుంది. మీరు చూడవచ్చు, మా ముఖ్యమంత్రి గారు కూడా యువకుడే. అలాంటి యంగ్ డైనమిక్ లీడర్షిప్లో నాలాంటి యువకులకి చాలా స్పేస్ ఉంటుంది. మాలాంటి చాలామందిని ఎంకరేజ్ చేస్తారు. నెక్స్ట్ ఎంటైర్ తెలంగాణ పాలిటిక్స్లో యూత్ విల్ రూల్ దిస్ పాలిటిక్స్. ఓకే, సో ఆల్రెడీ యూత్ అంటే నీ ఏజ్లో ఉన్నటువంటి జస్ట్ 26 yearsలో ఉన్నటువంటి మైనంపల్లి రోహిత్ ఆల్రెడీ వచ్చేసారు. అండ్ ఇటు పక్క మన వరంగల్ నుంచి యశస్విని రెడ్డి కూడా గెలిచింది. సో నెక్స్ట్ పవన్ కూడా ఒక పొజిషన్లో మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? యా, హోప్ఫుల్లీ, డెఫినెట్లీ. అంటే తెలంగాణలో అట్లాంటి వ్యాక్యూమ్ ఉన్నది. ఈరోజు మీరు అనుకోవచ్చు, అరే 26 ఏళ్ళ సంవత్సరం అంటే చాలా చిన్నోడు వీడేంటని అనుకోవచ్చు. కానీ మా 26 ఏళ్ళ సంవత్సరానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు 2 ఉన్నారు శాసనసభలో. రైట్, మేము కూడా మెజారిటీలో ఉన్నట్టే. అంటే యూత్కి ఇంపార్టెన్స్ ఉన్నది. యూత్ని ఎంకరేజ్ చేయడంలో జనాలు కూడా ఏం మొహమాటం ఏం లేదు. ఎస్, యువకుడు అంటే ఇంకా బలంగా ఉంటాడు, ధైర్యంగా మాట్లాడతారు, సమస్యలని చాలా పర్ఫెక్ట్గా అధ్యయనం చేసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి యువకులకి. సో అట్లా యువకులకి చాలా మంచి అవకాశాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ కూడా యువకులకు మంచి ఎంకరేజ్ చేస్తారు. మా వాళ్ళు ఆల్రెడీ 2 ఎమ్మెల్యేలు ఉండడం వల్ల నాలాంటి యువకులకు వయసుతో సంబంధం లేకుండా ఇంకా మంచి బాధ్యతలు వస్తాయి. మంచిగా మేము గవర్నమెంట్లో ఉంటాం కూడా. ఆల్రెడీ కాంగ్రెస్ యోధుడు అనే ఒక బిరుదైతే వచ్చేసింది కదా, అది చూసి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే నువ్వు చేసిన ఫైట్కి కానీ, నువ్వు పడిన కష్టానికి కానీ, అఫ్కోర్స్ చావు అంచుల వరకు వెళ్ళొచ్చి నువ్వు చేసిన దానికి ఒక బిరుదైతే వచ్చింది. ఒక పొజిషన్ కావాలని ఒక వరంగల్ అమ్మాయిగా నేను కూడా కోరుకుంటున్నాను. అది ఉంటుందంట అనుకోవచ్చా త్వరలో? యా, డెఫినెట్గా అక్క. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, కాంగ్రెస్ పార్టీ కోసం ఎవరైతే కష్టపడ్డటువంటి కార్యకర్త, ప్రాణాలకు సైతం తెగించి కొట్లాడినటువంటి కార్యకర్తలు ఎవరున్నా సరే ఫస్ట్ పార్టీ వాళ్ళకి న్యాయం చేస్తుంది. ఇప్పుడు ఈ మధ్య డబ్బులు పట్టుకోను పారాషూట్ లాగా వచ్చిన వాళ్ళకి కాదు ఫస్ట్ ఇంపార్టెన్స్. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో అక్రమ కేసులు పెట్టుకొని లాఠీ దెబ్బలు తిని ప్రాణం అంచుల దాకా పోయి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది అని చెప్పారు. ఆ కోటాలో ఖచ్చితంగా వరంగల్ జిల్లా నుంచి నాకు ఇంపార్టెన్స్ ఉంటుంది. నేను కాకుండా ఇంకెవరున్నారు బలంగా కొట్లాడిన వాళ్ళు? మీరే చెప్పండి ఒక పేరు. ఎస్, యువకుడిని, ధైర్యవంతుణ్ణి, నేను చావంచే దాకా పోయి వచ్చినాన్ని. నాకంటే పార్టీ కోసం ఇంకా బాగా కష్టపడ్డ వాళ్ళు ఎవరున్నారు? మీరే చెప్పుకోండి. ఎవరు లేరు. అసలు ఇంకో మాటలు చెప్పాలంటే నాకు కాకుండా ఇంకెవరికి వస్తుంది? ఏదో వచ్చిన రేపు ప్రభుత్వం కనుక ఏమన్నా చేయాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ లిస్ట్లో నేనే ఉంటా. ఐఎమ్ వెరీ హ్యాపీ కూడా. అంటే లైక్ ఐ డిజర్వ్ ఇట్. ఓకే, పవన్ నీతో మాట్లాడడం చాలా హ్యాపీగా అనిపించింది. ఈ నీలాంటి లీడర్స్ నిజంగా
ఈ పాలిటిక్స్లో అవసరం, యూత్ పాలిటిక్స్లోకి రావాలి అని చెప్పేవాళ్ళే, కానీ ఈవెన్ ఆ మాటని యూత్ కూడా చెప్తూ ఉంటారే కానీ వచ్చేవాళ్ళు ధైర్యం చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. బట్ నువ్వు ధైర్యం చేసి వచ్చావు, నిజంగా ఎంత ఫైట్ చేసావో నేను చూశాను. అండ్ ఈరోజు నీ మాటల్లో విన్నాను. నిజంగా నువ్వు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకనంటే ఒక టైంలో ఇంకా అయిపోయింది పరిస్థితి, నన్ను కొట్టారు చంపేస్తారేమో అనే భయం వచ్చినప్పుడు వెనక్కడిగేస్తారు ఎవరైనా సరే. ఇంకా చాలే వద్దు, ఉమ్మో మనల్ని చంపేస్తారేమో, ఎందుకంటే మోరోవర్ అధికార పార్టీ ఎమ్మెల్యే మీ దగ్గర ఉన్నారు. అయినా నువ్వు చాలా ఫైట్ చేసావు. అది నిజంగా గ్రేట్ థింగ్. అండ్ నీలాంటి వాళ్ళు ఈ పాలిటిక్స్లో ఉండాలి. అండ్ నీకు ఒక మంచి పొజిషన్ రావాలని ఏమంటారు ఆశపడుతున్నాను. అండ్ ఒక వరంగల్ అమ్మాయిగా వరంగల్లో నువ్వు ఒక సూపర్ లీడర్, ఒక డైనమిక్ లీడర్ అండ్ ఒక ఇన్స్పిరేషనల్ లీడర్గా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కంటిన్యూ ద సేమ్. అండ్ నేను మళ్ళీ అడుగుతాను, ఒకవేళ వరంగల్లో కాంగ్రెస్ కూడా అదే పరిస్థితి కనుక వస్తే నేను క్వశ్చన్ చేస్తాను. అప్పుడు నేను ప్రశ్నించే తూటాను అవుతాను, జాగ్రత్త. సో అలాంటి పరిస్థితి రానివ్వకుండా చూసుకో. Sure. Thank you so much. Thank you.